అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ఫిబ్రవరి 25, 2026న టారిఫ్స్ దిగుమతి సుంకాలపై ఇచ్చిన తీర్పు అత్యంత కీలకమైనది. దీనిని కేవలం ఒక చట్టపరమైన తీర్పుగా కాకుండా అమెరికా అధ్యక్షుడి అధికార పరిమితులు మరియు అంతర్జాతీయ వాణిజ్యంపై దాని ప్రభావం పరంగా చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఈఈపీఏ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే అత్యవసర చట్టాన్ని ఉపయోగించి అనేక దేశాలపై భారీగా సుంకాలను విధించారు. అయితే సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఈ సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. సుంకాలు విధించే అధికారం పవర్ టు ట్యాక్స్ కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉన్నప్పటికీ దానిని ఆదాయం పెంచుకోవటానికి లేదా పన్నులు వేయటానికి వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్కు కొంత ఉపశమనం లభించింది. గతంలో భారత్పై విధించిన 18% పరస్పర సుంకాలు ఈ తీర్పుతో రద్దయ్యాయి. అయితే దీని తర్వాత అధ్యక్షుడు ట్రంప్ వెంటనే మరో కొత్త చట్టం కింద 10% తాత్కాలిక సుంకాన్ని ప్రకటించారు. అంటే సుంకాలు పూర్తిగా పోలేదు కానీ తగ్గాయి. అమెరికా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈ తీర్పు అడ్డుకట్ట వేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి తగ్గే అవకాశం ఉంది. సుంకాలు తగ్గడం వల్ల అమెరికాలో వస్తువుల ధరలు తగ్గి అక్కడ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును దాటవేస్తూ వేరే మార్గాల ద్వారా సుంకాలు విధించేందుకు వైట్ హౌస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తీర్పు ద్వారా అమెరికా రాజ్యాంగంలోని అధికార విభజన, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మరోసారి రుజువైంది. అధ్యక్షుడు తన ఇష్టానుసారం పన్నులు విధించలేరని, దానికి ప్రజాప్రతినిధుల ఆమోదం తప్పనిసరని కోర్టు తేల్చి చెప్పింది.